ఆర్థిక సహకారం, టెక్నికల్ సపోర్టు, ఇతర సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది డాక్టర్ రవి గారి 2 సంవత్సరాల వారి యొక్క సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు ఈ తలసీమియా డే కేర్ సెంటర్ని మేమందరం కలిసి కూడా ఈ సేవకులుగా ఉంటూ ఇక్కడ దీన్ని పూర్తి చేసుకున్నాం. దీనికి మార్గదర్శకులుగా వారు నిలిచారు. ఇటువంటి సెంటర్ రెడ్ క్రాస్ మొత్తం మన స్టేట్లో కూడా కేవలం కొన్ని డిస్ట్రిక్ట్ సెంటర్లోనే ఉన్నాయి, తాలూకా సెంటర్లో ఎక్కడా కూడా లేడు. అటువంటి సెంటర్ను మన కావలికి అందించడం రెడ్ క్రాస్ తరఫున మీ అందరికి కూడా సహకారం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, శాసనసభ్యులు వారిని వేదిక మీదకి వారు మరియు మన శ్రీధర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మన రెడ్ క్రాస్ వ్యవస్థాపకులకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ ఆరుమళ్ళ శ్రీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీధర్ రెడ్డి సార్కి చిరంజీవి తనిష్క పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి అధ్యక్షులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారికి చిరంజీవి నవ్య పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, స్టేట్ ట్రెజరర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ యూనిట్ వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్కి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దాత మన్నెమాల గోవిందరెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చిరంజీవి కరిష్మా సార్కి పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. తదుపరి డాక్టర్ యశ్వర్ధన్ గారు, ట్రాన్స్మిషన్ స్పెషలిస్ట్, నెల్లూరు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చిరంజీవి వైష్ణవిని కోరుతున్నాం. అందరికీ కూడా కావలి రెడ్ క్రాస్ బ్రాంచ్ తరఫున నమస్సులు, కృతజ్ఞతలు. ఈరోజు మేము చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. దీనికి ఈ రెడ్ క్రాస్ కావలి బ్రాంచ్ తోటి ప్రారంభం కాబడుతున్న తలసీమియా బ్రాంచ్ ఇనాగరేషన్కి వచ్చిన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు, వారికి కావలి రెడ్ క్రాస్ బ్రాంచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. వారు ఇచ్చిన సహకారానికి, సహాయానికి, అన్నిటికీ కూడా. కృష్ణారెడ్డి గారి గురించి మీకు అందరికీ తెలుసు. కేవలం 6 నెలల్లో వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కావలి పట్టణంలో వినూత్నకరమైన మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిగా నన్ను పూర్తిగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, జాతీయ దినోత్సవం రోజు ఆగస్టు 15 రాష్ట్రంలో
ఎక్కడ లేని రకంగా ఒక వినూత్న రీతిలో జాతీయ భావాన్ని కావలి పరిసర ప్రాంతాలు మొత్తం పుణికి పుచ్చుకొని ఆ రోజు నేను ఎక్కడ చూసినా ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఒక నేషనలిజం అన్న ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉప్పొంగేటట్టుగా అక్కడ సెల్ఫీ పాయింట్ కావలి అన్నదాన్ని తయారు చేయడం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎందుకంటే చేయడం పెద్ద విషయం కాదు, కానీ దాని ఆలోచన, ఆ భావనని, ఆ ఇన్స్పిరేషన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, దేశం పట్ల ప్రజల్ని జాగృతం చేయాలా అన్న ఒక్కటిదాకా కూడా కావలి పట్టణంలో అంత పొంగిపొరలేంత ఉత్సాహం దేశం పట్ల ఆ రోజు చూశాను. చాలా మంచి పని చేశారు సార్. దాంతో మీరు మంచి పనులకి శ్రీకారం చుట్టారు. తర్వాత హీ హెస్ స్టార్టెడ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు కావలి పీపుల్. అంత ఎందుకంటే మేము డాక్టర్లుగా మేము చూస్తున్న వాళ్ళం ఆ తుమ్మలపేంట రోడ్డు, అక్కడి నుంచి మాకు ఎక్కువగా మాది డెలివరీస్కి సంబంధించిన హాస్పిటల్. చాలామంది నెలకి తీసుకొచ్చేవాళ్ళు కాదు, 15 రోజులకి తీసుకురావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అడిగేవాళ్ళం మేము, ఎందుకు మీరు 15 డేస్ చెకప్కి మిస్ అయ్యారంటే, సార్ అక్కడ కానీ వస్తే ఏమవుద్దో తెలియదు, అసలు మా భార్యను తీసుకొని వచ్చే పని అయితే ఆ రోడ్లో ఏ అబార్షన్ అవుద్దో ఏందో అన్న భయంతో చెకప్ లేకపోయినా పర్లేదులే, ఏదో సేఫ్గా ఆ టైం అప్పుడు చూసుకుందాం అన్న ఉద్దేశంతో అంత అధ్వాన్నకరమైన పరిస్థితి నుంచి అతను ఎమ్మెల్యే కాగానే దాన్ని ఒక వార్ ఫుటింగ్లో ఆ రోడ్ని ఆ రోజు ఒకరోజు ప్రారంభం చేశారు. ఆ రోజు అది అద్భుతం. ఎందుకంటే ప్రజల పట్ల ఆలోచించగలిగిన వ్యక్తి, ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ప్రజల పట్ల ఆలోచించగలిగిన వ్యక్తి, సమాజాన్ని పట్ల ఆలోచించగలిగిన వ్యక్తి మాత్రమే చేయగలిగే పనులు మన కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు. అట్నే ఇప్పటిదాకా యువతలో క్రీడా సామర్థ్యం ఇవన్నీ కూడా కావలిపట్నంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతో పేరు ప్రసిద్ధి చెందిన ఊరిది. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ, పిల్లలకి క్రీడా శిక్షణ ఇవ్వడానికి కానీ, వ్యాయామ శిక్షణ ఇవ్వడానికి కానీ ఎక్కడ లేని పరిస్థితుల్లో ఈయన మొన్న ఆ శాప్ చైర్మన్ గారిని పిలిపించి మన స్టేడియంని చూపించి అక్కడ అతి త్వరలో మన యువతకి అంతా కూడా క్రీడా నైపుణ్యము, శరీర దారుఢ్యం పెంచడానికి ఒక కార్యక్రమం చేపట్టారు. అది చాలా గొప్ప విషయం. మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తుంది రెడ్ క్రాస్ కావలి. దీనికి ఈ 5 సంవత్సరాలు దిగ్విజయంగా కావలిలో ఎమ్మెల్యేగా ఉంటే నా ఉద్దేశం కావలి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఒక మంచి పట్టణాల్లో ఒకటిగా మారుతుంది అనేది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. అది జరుగుద్ది కూడా. అంతేగా మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉన్నది హాస్పిటల్కి, దానికి నామకే వాస్తే జరుగుతుండింది. కానీ ఇప్పుడు దాని రూపురేఖల్ని మార్చాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. దానికి నాకు చాలా సంతోషంలో ఏ మేజర్ హాస్పిటల్స్తో జరిగే అన్ని రకాల శస్త్రచికిత్సలు కూడా మన కావలి ఏరియా హాస్పిటల్లో జరిపిస్తాము. అంతే రకంగా అన్ని సదుపాయాలు తెప్పిస్తాం. నెల రోజుల్లో వారితోటి కూర్చొని దాన్ని చర్చించి దానికి అవసరమైన ఫండ్స్ అది ఎక్కడ వస్తాయి వారి సలహాలు తీసుకొని తప్పనిసరిగా వారు ఇచ్చిన బాధ్యతని పూర్తిగా నెరవేర్చి ఇంకొక సంవత్సరంలో కావలిపట్నంలో ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఏరియా హాస్పిటల్ని తయారు చేస్తామని మీ అందరికీ పట్ల ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రాణాలని అందించే ఒక స్థలం ఇక్కడ వచ్చే పేషెంట్లు ప్రతి 15 రోజులకి మృత్యువుని ఎదురు చూస్తూ ఉంటారు, ప్రతి నెలకి మృత్యువుని ఎదురు చూస్తుంటారు, ప్రతి 2 నెలలకి మృత్యువుని ఎదురు చూస్తుంటారు. వీళ్ళల్లో ఆ 15 రోజులకి, నెల రోజులకి, 2 నెలలకి వాళ్ళకి అవసరమైన బ్లడ్ ఎక్కించి ప్రోటీన్ సప్లిమెంట్ ఇచ్చి యాంటీ చీలేటింగ్ మందులు ఇవ్వకపోతే వాళ్ళందరూ తప్పనిసరిగా మృత్యువాత పడతారు. మనం వాళ్ళకి ప్రాణాలు ఇవ్వడానికి మనం నిర్మించుకున్న ఈ హాస్పిటల్ తెలసీమియా డే కేర్ సెంటర్ని ఒక మంచి వ్యక్తి, మంచి సమాజం పట్ల మంచి ఆలోచనలు, మంచి అభిప్రాయం, సేవా తత్పరత ఉన్న వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు జరగడం అనేది కావలి రెడ్ క్రాస్కి కూడా చాలా గర్వకారణం. ఆ పేషెంట్లందరికీ కూడా చాలా 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 ముఖ్యంగా చెప్పుకోదగిన రోజు ఈరోజు. ఇది మేము నెట్లో కూడా చూసాం. రెడ్ క్రాస్లో నాన్ మెట్రోపాలిటన్ టౌన్స్లో తెలసీమియా సెంటరు ఇప్పటిదాకా లేదనే నాకు వచ్చిన రిపోర్ట్. ఇండియా మొత్తంలో రెడ్ క్రాస్ బ్రాంచుల్లో నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే మనలాంటి చిన్న పట్టణాల్లో తెలసీమియా సెంటర్ ఏర్పాటు చేయడం జరగల. ఇది
మేము గత 2 సంవత్సరాలుగా నేను రవిప్రకాష్ ముందు అనుకున్నాం ఇటు పెడితే బాగుండని. అప్పుడు రోటరీ వాళ్ళతోటి మాట్లాడాం, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్నారు వాళ్ళతోటి మేము స్టార్ట్ చేయాలని చూసి తర్వాత వాళ్ళు దీన్ని మానుకొని తర్వాత మన ఇక్కడికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్కి వెళ్ళారు, డయాలసిస్ సెంటర్కి ఇచ్చారు. దాంతో మేము మళ్ళీ వెనక్కి తగ్గాం. తర్వాత మళ్ళీ తప్పనిసరిగా చేయాలనుకున్న తర్వాత మనకి మన హరినారపు రెడ్డి ఇటువంటి వాళ్ళు కొద్దిమంది ఒక మన రమేష్ రెడ్డి గారు అన్న వ్యక్తి మన ఎవరైనా ఆక్వా ఎరువుల మందుల ఫ్యాక్టరీ అయింది. వారు ముందుకొచ్చి 15 లక్షల రూపాయలు వారు నేను ఇస్తాను, మీరు ముందుకెళ్ళండి, ఈ బిల్డింగ్ని కట్టండి చేయండి అని వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అదే రకంగా వారిచ్చిన నిధులతోటే దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. నెల్లూరు మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు, వారి గురించి మళ్ళీ చెప్తాను నేను. వారిచ్చిన సహకారంతో పేషెంట్లు ఇప్పుడు కనీసం 20 మంది ఉన్నారు మనకి. ఇంక మనం 50 మందిని కానీ చేసుకోగలిగితే మనం దీనికి పర్మనెంట్ క్యూర్ కూడా కానీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ దీనికి మాకు ఎంతోమంది సహాయం చేశారు. దీనికి ఒక కమిటీ ఉన్నది, తెలసీమియా కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం. కమిటీ పేరు లిస్ట్. ఆ రకంగా మన ఎమ్మెల్యే శ్రీ కృష్ణారెడ్డి గారికి కావలి రెడ్ క్రాస్ బ్రాంచ్ తరఫున ఆ పేషెంట్లందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఆధునీకరణ చేసిన రెడ్ క్రాస్ బిల్డింగ్ని ఇనాగరేట్ చేయడానికి వారు మన పిలుపు మన్నించి వచ్చారు విజయవాడ నుంచి. వారు స్టేట్ రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ వారి గురించి మీకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కోవిడ్లో ఈ రాష్ట్రం మొత్తాన్ని ఎంతో భాగం వారు చేసిన సేవలు కొన్ని వేల ప్రాణాలని నిలబెట్టినాయి అని చెప్పొచ్చు. ఆయనకున్న పరిచయాలు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా ఆయనకు చాలా పెద్ద డాక్టరు, వారికి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, వారికి చాలా పెద్ద హాస్పిటల్ విజయవాడలో ఉంది, డెంటల్ సర్జన్ వారు. ఆయనకున్న పరిచయాలను ఉపయోగించి ఆక్సిజన్ బ్యాంకుల్ని తెప్పించి మొత్తం రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఆక్సిజన్ బస్సులను ఏర్పాటు చేయడం, బెడ్లు ఇప్పించడము. ఇంతేకాకుండా ఒక వినూత్నమైన పథకాన్ని మా స్టేట్ రెడ్ క్రాస్ బ్రాంచ్ అప్పుడు ప్రవేశపెట్టింది. డొమిసిలరీ కిట్ అంటే ఇంట్లో వైద్యం చేసుకునేదానికి కరోనాకి సంబంధించిన కిట్. వాళ్ళు మా దగ్గర ఒక యూనిట్ని ఏర్పాటు చేశాం ప్రతి రెడ్ క్రాస్ బ్రాంచ్లో. ఆ యూనిట్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎవరు పేషెంట్లు ఫోన్ చేసినా వాళ్ళని కనుక్కోవడం, వాళ్ళకి మందులు కిట్టు అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిట్ని ప్రారంభించిన ఘనత మన శ్రీధర్ రెడ్డి గారికి చెందుతుంది. ఆ రకంగా వారు ఎన్నో వేల మంది ప్రాణాలని కాపాడారు. మాకు కూడా కావలి రెడ్ క్రాస్ బ్రాంచ్కి ఎప్పుడు ఒక ఆక్సిజన్ లాగా వారు ఎప్పటికీ మాకు ఉత్సాహం ఇస్తూ ఉన్నారు. వారి ఉత్సాహాల వలన ఇవన్నీ చేయగలుగుతున్నాం. అలాగే మన రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి గురించి నేను చాలా తక్కువ పరిచయంలో ఉన్నా. తర్వాత మేము ఒకసారి ఇక్కడ లింబ్ క్యాంప్ అంటే ఆర్టిఫిషియల్ లింబ్ క్యాంప్ పెట్టినప్పుడు నేను వారిని మెజర్మెంట్ క్యాంప్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాను. వచ్చిన తర్వాత అంటే ఆయనలో ఉన్న సేవా తత్పరత ఎట్టుందంటే ఇక్కడి నుంచి వెళ్ళగానే ప్లాన్ చేసి దీన్ని అతిపెద్ద స్టేజ్లో ఈ ఆర్టిఫిషియల్ లింబ్ క్యాంప్ లోవర్ లిమ్స్ అప్పర్ లిమ్స్ చేద్దాము, మొత్తం జిల్లాలో ఎక్కడ కూడా అవిటి వాళ్ళు కానీ చేతి అవిటి వాళ్ళు కానీ ఉండకూడదు అన్న ఒక నిర్ణయాన్ని తీసుకొని వారు నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు ఈ రకంగా మనం ప్లాన్ చేద్దాం, మీరు కూడా రండి దీని గురించి మాట్లాడదామని. దాన్ని ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని 440 మందికి స్టేట్లో రికార్డు ఇది. 440 మందికి 2 రోజుల పాటు ఆర్టిఫిషియల్ లిమ్స్ కాళ్ళు చేతులు నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ తరఫున అందజేసిన ఘనత శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారిది. సో అంతేకాకుండా మొట్టమొదటి నుంచి ఈ రెడ్ క్రాస్ ప్రారంభం నుంచి కావలిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభం నుంచి దీని మూల పురుషుడిగా దీనికి కృషి, దీనిని నిలబెట్టడం, తయారు చేయడం, నడిపించడం, కార్యకర్తలను సమీకరించడం, బ్లడ్ డొనేషన్ మోటివేటర్స్ని తయారు చేయడం, చుట్టుపక్కల గ్రామాలంతా కూడా దీన్ని ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఒక్కడే అయ్యి అంటే మేమందరం ఉన్నా కానీ ఒక్కడే అయ్యి అందరికీ స్ఫూర్తినిస్తూ నిలబడ్డ మన డాకారపు రవిప్రకాష్
కావలి చైర్మన్, వారిని మనందరం తప్పనిసరిగా అభినందించాలి. జీవితమే రెడ్ క్రాస్ అనుకొని బతుకుతున్న వ్యక్తి ఈరోజు కావలి రెడ్ క్రాస్ ఈ రకంగా ఉండడానికి కారణం ముఖ్యంగా నా ఉద్దేశంలో రవిప్రకాష్ అంటే మేమంతా సైన్యం, మేము నడుస్తాం, ముందు నడిపించేది రవిప్రకాష్ అని మీ అందరి ముందు కూడా గర్వంగా చెప్తూ ఉన్నాను. గోవింద్ రెడ్డి గారు మనకి చాలా సహాయం చేశారు. ఎప్పుడు ఏది కావాలన్నా సరే బాబు పెట్టుకోండి అని చెప్పని. ఆ జనరేటర్ కూడా గోవింద్ రెడ్డి గారు జనరేటర్ అవసరం, మనకి ఇప్పుడు -90°- ఫ్రీజర్లు ఉన్నాయి అని అనగానే పెద్ద జనరేటర్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఇదే రకంగా ఎన్నో రకమైన దాతలు అంటే మన కాంపోనెంట్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి దాతలు మన లిస్ట్ ఉన్నది, వారందరూ కూడా వచ్చున్నారు. వారందరూ కూడా మన గెస్టుల ద్వారా సన్మానం కూడా పొందుతారు. కనీసం ఒక 40-50 లక్షల రూపాయలు కావలిపట్నంలో అందరూ కూడా డొనేషన్ చేశారు. ఇది ఒక బ్రీఫ్గా మన తెలసీమియా సెంటర్, రెడ్ క్రాస్ సెంటర్ యొక్క ఒక చిన్న బ్యాక్డ్రాప్ మీకు. ఇది మేము కమిటీ పెట్టుకున్నాము. ఆ కమిటీ ఇక తెలసీమియా సెంటర్ని నిర్వహిస్తుంది. ఇది ముఖ్యంగా డాక్టర్ మనోహర్ బాబు, డాక్టర్ శ్రీధర్ వీళ్ళిద్దరి పేరు మీద వీళ్ళిద్దరిని మెడికల్ ఆఫీసర్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. కమిటీ కన్వీనర్గా శ్రీ హరినారపురెడ్డి గారు, ఎస్బి రిటైర్డ్, వారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరగడం, వారి ఆధ్వర్యంలోనే ఇక తెలసీమియా సెంటర్ జరగడం, నిర్వహణ కూడా జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మెంబర్సు కల్లయ్య, రిటైర్డ్ ఎంఈఓ, స్వర్ణలత మేడం, ది ఫస్ట్ ఉమెన్ రోటరీ చైర్మన్ ఆఫ్ కావలి, సౌందర్య దీపిక హైదరాబాద్కి పోయింది జాబ్ వచ్చి, జమున గారు, కీర్తన, సుమతిలత గారు ఈరోజు రాలేకపోయారు, సీతాలక్ష్మి గారు కూడా రాలేకపోయారు. వీరు కమిటీ మెంబర్సు. వీరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారం, వారి ఆశీస్సులతోటి, శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, మన చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఇది ఇంకా ఎంతోమంది తెలసీమియా రోగుల్ని ఇక్కడ వాళ్ళ మరణం నుంచి దూరం చేస్తూ ఉల్లాసకరమైన జీవితం గడుపుతూ, ఎందుకంటే మొన్ననే పేపర్లో వేశారు, తెలసీమియా పేషెంట్స్ ఒకరు యూనివర్సిటీలో హయ్యెస్ట్ డిగ్రీ తీసుకొని అకాడమిక్ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రపంచంలో ఎంతోమంది తెలసీమియా బారిన బాధపడ్డ వాళ్ళు ఎంతో గొప్ప పొజిషన్స్లోకి వచ్చున్నారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఇచ్చిన సహకారంతో వాళ్ళ జీవితాన్ని అక్కడి దాకా పట్టుకురాబట్టి వాళ్ళని నిలబెట్టగలిగాం. కాబట్టి మీరందరూ కూడా ఇది చాలా కష్టంతో కూడి పని, ఆర్థికంగా కష్టంతో కూడి పని. వాళ్ళందరికీ కూడా మనం పోషక పదార్థాలు ఇస్తుండాలి, ప్రతి నెల వైద్యం ఇస్తుండాలి, మందులు ఇస్తుండాలి. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, టెస్టులు చేయాలి, అన్ని టెస్టులు, లివర్ ఫంక్షన్ టెస్టులు, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు అన్నీ. ఇవన్నీ చేయడానికి కావలిపట్నంలో డాక్టర్లు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీనివాసు, డాక్టర్ సుబ్బారావు ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి మా ల్యాబ్స్లో మేము ఉచితంగా ఒక్కొక్క నెల మేము చేయిస్తాం అన్ని రకాల పరీక్షలు అని ముందుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అదే రకంగా వీళ్ళకి లివరు, స్ప్లీను వీటికి రెగ్యులర్గా స్కాన్ చేస్తూ ఉండాలి. ఆ స్కానింగ్ని ఏ పేషెంట్ ఎన్నిసార్లు వచ్చినా నేను ఫ్రీగా చేస్తానని డాక్టర్ గోపి రేడియాలజిస్టు వారు ముందుకు వచ్చారు. వారందరినీ కూడా మనం అభినందిద్దాం. అది బ్రీఫ్గా తెలసీమియా సెంటరు, దాని గురించి మేమందరం పడిన కృషి కథ. ఇక శ్రీ రవిప్రకాష్ గారు మాట్లాడతారు, తర్వాత ముఖ్య వ్యక్తులు మాట్లాడతారు. పెద్దలు సభాధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు, మన ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మన రెడ్ క్రాస్కు సంబంధించిన ఒక 5 ప్రధాన దాతల్లో ఒకరైన గోవిందరెడ్డి గారు, అదేవిధంగా మనకి బ్లడ్ బ్యాంకు కానీ తలసీమియా సెంటర్కి కానీ మనకంతా సాంకేతిక సహకారం అందిస్తున్న డాక్టర్ యశోవర్ధన్ గారు, వారు గతంలో మన స్టేట్ మొత్తానికి బ్లడ్ బ్యాంక్స్ అన్నిటికీ వారే పర్యవేక్షకులుగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, రెడ్ క్రాస్కి రాష్ట్ర కోశాధికారి వారు, వీరు వేదిక మీద ఉన్నవారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రక్తదాతలు, రక్తదాన ప్రేరేపకులు,
బ్లడ్ బ్యాంకు తలసీమియా నిర్మాణానికి విరాళాలు చెందాతారు. అదేవిధంగా మన ప్రకృతి వైపరీత్యాల కోసం మనకి సహకరించిన వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా రిపోర్టు చదవమంటే 6 పేజీలు రిపోర్ట్ ఉంది నా దగ్గర. సమయం లేదు కాబట్టి కేవలం 2 నిమిషాల్లో చాలా క్లుప్తంగా మీకు వివరిస్తాను. కావల్లో మొత్తం 12 ప్రాజెక్టులు మనం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1998 జనవరి 11వ తేదీ మన యొక్క రెడ్ క్రాస్ బ్రాంచ్ అప్పటి కలెక్టర్ డాక్టర్ డి సాంబశివరావు గారు ప్రారంభించారు. అప్పుడు మన యొక్క సభ్యులు 20 మంది లైఫ్ మెంబర్స్తో ప్రారంభించారు. ఇప్పుడు మన యొక్క మొత్తం సభ్యత్వం 2277 మంది. దాంట్లో లైఫ్ ప్యాట్రన్స్ 38 మంది, అంటే 25,000 రూపాయలు సభ్యత్వం కట్టి లైఫ్ ప్యాట్రన్స్గా ఉన్నవారు 38 మంది. లైఫ్ మెంబర్స్ 2006 మంది. లైఫ్ అసోసియేట్స్ 233 మంది ఉన్నారు. మనకి ఆలోచించడం ప్రారంభించాం. ఈ లోపల మనం చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఒరిస్సా సూపర్ సైక్లోను, గుజరాత్ ఎర్త్క్వేక్ 2001, సునామీ 2005, 2009 కర్నూలు ఫ్లడ్స్, 2014 హుద్హుద్ సైక్లోన్ విశాఖపట్నం సైక్లోన్కి, తర్వాత చెన్నై సిటీలో జరిగిన ఫ్లడ్స్ 2015, కేరళ ఫ్లడ్స్, తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం, నివార్ సైక్లోన్ రిలీఫ్ యాక్టివిటీస్ మన కావల్ డివిజన్లో చేశాము. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో మన స్టేట్ చైర్మన్ గారు వారు మొత్తం వరదల్లోనే ఉన్నారు, బోట్లలో ఉన్నారు. తర్వాత కొలకి శ్రీహరి రెడ్డి గారు ఇచ్చిన ₹1,00,000 మెడిసిన్స్తో అక్కడ మెడికల్ క్యాంప్స్ కొన్ని నిర్వహించాము. అదేవిధంగా మన వీరాస్వామి గారు మనకు ₹1,00,000 ఇచ్చారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఇంకొక ₹2,00,000 మెటీరియల్ అంతా రెడీ, క్లాత్ కిట్స్ రెడీ చేసి మనం స్టేట్ బ్రాంచ్ హ్యాండ్ ఓవర్లో వాటిని అందించడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఉపయోగించే అవసరం లేకుండా శ్రీధర్ రెడ్డి గారు మన ఇక్కడ జరిగినవన్నీ ప్రజెంట్ చేసి 1000 మందికి ఒక్కొక్కళ్ళకి ₹10,000 పైన విలువ చేసే కిట్లు వారు అందించారు. కాబట్టి అవి మనం ఇక్కడ రిజర్వ్లో ఉంచారు. ఈ విధంగా మనం దీనికి ప్రధాన దాతలుగా అప్పుడు ప్రారంభించినప్పుడు ప్రతి స్కూల్లో ₹1, ₹2, ₹5 ఈ విధంగా స్కూల్స్ నుంచి కలెక్ట్ చేశాము. అప్పుడు మన మాగుంట పార్వతమ్మ గారు, తర్వాత ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, గోవిందరెడ్డి గారు, కలికి శ్రీహరి రెడ్డి గారు వీరు కొంత డబ్బు ఇచ్చి కొంతవరకు అయింది. ఇంకా ఒక 20 లక్షలు దానికి ఖర్చు అవుతుంది అన్నప్పుడు మన ఓరగంటి వెంకటేశ్వర్లు గారు వారి యొక్క మిత్రులు, ప్రముఖ ఎన్ఆర్ఐ, ప్రముఖ కాంట్రాక్టర్ కనుమర్లపూడి కోటేశ్వరరావు గారి ద్వారా ఆ డబ్బులు ఇప్పించి దానికి ఆ బ్లడ్ బ్యాంక్ మనం ప్రారంభించాము. ఆ తర్వాత మన జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క సహకారంతో కాంపోనెంట్ బ్లాక్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు హోల్ బ్లడ్ మట్టుకే ఇచ్చాం. ఇప్పుడు కాంపోనెంట్స్ కూడా తయారు చేయడం వారి యొక్క సహకారంతో చేసాము. ఇప్పుడు మనం ముఖ్యంగా మన ఈ ఆధునీకరించి బ్లడ్ బ్యాంకు, ఇలాంటి బ్లడ్ బ్యాంకు అంటే 100% వాలంటరీగా, సోఫిస్టికేటెడ్గా, ఎథికల్ ప్రాక్టీస్ తోటి దీన్ని మనం ఒక మంచి బ్లడ్ బ్యాంక్ మన భారతదేశంలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో నెల్లూరు, విజయవాడ ఇలాంటి బ్లడ్ బ్యాంకుల సరసన మన బ్లడ్ బ్యాంక్ నిలబడే వరకు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది ఇక్కడ బ్లడ్ ఎవరన్నా వస్తే ఎప్పుడు వచ్చినా కానీ మనకి బ్లడ్ లేదు అన్న మాట రాకుండా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా కొన్ని రికార్డ్స్ మనం ఇటీవల సృష్టించాము. ఐఎంఏ వాళ్ళు ఒకే రోజు 1284 మంది చేత రక్తదానం సృష్టించేసి అవి ఐఎంఏ చరిత్రలో ఒకటి లిఖించారు. అదేవిధంగా మన టీమ్ సేవియర్స్ ప్రణీత్ వాళ్ళు ఒక రికార్డు బ్రేక్ ఇక్కడ హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ సింగిల్ డే చేశారు. కోవిడ్లో మనం చేసిన క్యాంపు అప్పటికి నేషన్ మొత్తం మీద స్టాక్, కోవిడ్లో బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు స్టాక్ మనది ఉందని చెప్పి, మన దగ్గర ఎక్కువ ఉందని చెప్పి మన స్టేట్ చైర్మన్ గారు ట్విట్టర్లో పెట్టారు. మనం అట్టగా వరుసగా మనం ఒక 15 రోజులు హైయెస్ట్ మనమే మెయింటైన్ చేసాం, స్టాక్ మెయింటైన్ చేసాము. అదేవిధంగా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ వారు బాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనకు బాగా నిర్వహిస్తారు. ఆ తర్వాత మన జనసేన సిద్ధు కూడా ఈ మూడో ప్లేస్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం
వందలాది యూనిట్లు బ్లడ్ ఇస్తూ ఉన్నారు. అనేక ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇస్తున్నారు. ముందుగా మన తలసీమియా పేషెంట్స్కి ఫ్రెష్ బ్లడ్ ఇవ్వాలి, ఒక 3 రోజుల ముందు బ్లీడ్ చేయాలి. దానికోసంగా పీబీఆర్ వీట్స్ యాజమాన్యం, అదేవిధంగా శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం, అంటే రవి గారి యొక్క హాస్పిటలే వాళ్ళు దీనికి మనకి చేస్తున్నారు. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులు నేను చెప్తాను. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్క్యూ ట్రైనింగ్ ఒకటి ఉంది. అది మనకి రెగ్యులర్గా మనం క్లాసులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ ఉంది. ఐఆర్సిఎస్ ఆక్సిజన్ బ్యాంక్ ఉంది. దీని గురించి చెప్పుకోవాలి. మన స్టేట్ చైర్మన్ గారు వారికి ఉన్న పరిచయాలతోటి సింగపూరు, తర్వాత వాళ్ళ మిత్రులు అందరితో కలిసి కొన్ని వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తీసుకొని వచ్చి దేశం మొత్తం సప్లై చేశారు. రెడ్ క్రాస్ నుంచి దేశం మొత్తం శ్రీధర్ రెడ్డి గారు సప్లై చేశారు. వారికి మనకి ఇచ్చారు కొన్ని. వాటితోటి మనం ఆక్సిజన్ ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మన కాన్సన్ట్రేటర్ ఉంది, దాన్ని మనం వారం రోజుల పాటు ఫ్రీగా వాళ్ళకి ఇస్తాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇస్తాం. తర్వాత ఐ బ్యాంక్ ఉంది, ఐ కలెక్షన్ మనం చేసేది. ఇప్పటి వరకు 300 మంది దగ్గర అంటే 600 మందికి చూపు కల్పించామని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. అదేవిధంగా ఐఆర్సిఎస్ వ్యాక్సిన్ సెంటర్ దామిశెట్టి రాఘవమ్మ, దశరథరామనాయుడు వారి పేరుతో వ్యాక్సిన్ సెంటర్ ఒకటి నిర్వహిస్తున్నాం. తలసీమియా సెంటర్ ఈరోజే ప్రారంభించారు. ఇంకొక కొత్త ప్రాజెక్టు మనం చేయబోయేది ఐఆర్సిఎస్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్. అంటే వెంటనే అంటే ఎవరైనా బెడ్ మీద ఉండేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళ కోసంగా, వాళ్ళకి సర్వీస్ చేయడం కోసంగా మన చుట్టుపక్కల ఉన్న ఒక ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన 10th పాస్ ఆర్ ఫెయిల్ ఉండే అమ్మాయిలు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 6 నెలల పాటు వారు ఇళ్లల్లోకి వెళ్ళేసి వాళ్ళని మనం ఏజెన్సీగా ఉండి వాళ్ళకి హెచ్ఆర్గా మనం ఉంటాం ఇక్కడ. వాళ్ళకి ఇళ్ళకెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తారు. మినిమం ఒక డబ్బులతోటి ఆ ప్రాజెక్టు త్వరలో ప్రారంభించబోతున్నాము. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యానాది అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది కూడా ప్రారంభిస్తాము. ఇంకోటి నిత్య యోగ సాధనా కేంద్రం ఉంది మనకి. దీని యొక్క కోచ్ మనకి ఎవరైతే ఇస్తున్నారో గురూజీ జనార్దన్ రెడ్డి గురూజీ, వారు వ్యాస యూనివర్సిటీలో ఎంఎస్సి యోగా చేశారు, యోగా థెరపీ చేశారు. వారు ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు. హెచ్ఐవి మీద వాళ్ళు పరిశోధన, హెచ్ఐవి పేషెంట్స్ని దాన్ని రోగ నిరోధక శక్తి పెంచే ఆసనాల మీద వారు పిహెచ్డి చేస్తున్నారు. త్వరలో వారు డాక్టరేట్ కూడా వాళ్ళకి రాబోతూ ఉంది. అలాంటి యోగా సెంటర్ మనం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. మనకి చుట్టుపక్కల 8 యానాది కాలనీలు ఉన్నాయి. వీరు వాస్తవంగా ఒకప్పుడు గొప్ప వీరులు, వేగులు. వీళ్ళు దేశాల మీదకి మనకు వచ్చేటప్పుడు వీళ్ళుండి మనకి ఇన్ఫర్మేషన్ రాజులకు ఇచ్చేంత వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు సిటీ యాక్ట్ అని పెట్టి క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అనేది ఒకటి పెట్టి వీళ్ళని క్రిమినల్స్గా ముద్ర వేసి వీళ్ళ ఊళ్ళ నుంచి అడవుల్లోకి తరిమేశారు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేనుండేది మేము సంకలవారి తోట అనేది ఉంది. అది తూర్పు యానాది సంఘం. వాస్తవంగా అది దాని స్కూల్ మీద సువార్తంబడి మీద తూర్పు యానాది సంఘం అంటారు. వీళ్ళు రావడము, వాళ్ళని తరిమేయడం, వాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి అమ్ముకొని వెళ్ళిపోతూ అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు 8 కాలనీస్ ఉన్నాయి. వాటికి ఇటీవల మన కరోనా అప్పటి నుంచి ప్రతిరోజు వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ మన సురేంద్ర వాళ్ళు చేస్తారు, ప్రణీత్ వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ మన డాక్టర్ రవికుమార్ గారు వాళ్ళని బిచ్చగాళ్ళగా తయారు చేయొద్దు, వాళ్ళల్లో ఉండే శక్తిని మళ్ళీ బయటికి తీద్దాము అని చెప్పి వాళ్ళకి నర్సింగ్ ట్రైనింగ్ ఒకటి, డ్రైవింగ్, వాచ్మెన్ ట్రైనింగు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద ప్రాజెక్ట్, వాళ్ళకి ఉపాధి, విద్య, ఉపాధి అవి చేశాము. ఇటీవల మనకి ఐసిఆర్సి అంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ జెనీవా బృందం వస్తే మనం యూత్ రెడ్ క్రాస్ మన అభిసాగర్ తర్వాత వీళ్ళు అక్కడ చూపించారు, తీసుకెళ్లారు. మన యూత్ రెడ్ క్రాస్ తరఫున మనం అక్కడ వాళ్ళని స్పాన్సర్ చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి దూరం అవుతుందని చెప్తే వాళ్ళకి మనం సైకిళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 5 సైకిళ్ళు 10 సైకిళ్ళు ఎవరన్నా స్కూల్కి వెళ్ళలేని పిల్లలకి సైకిల్స్ ఇస్తూ ఉన్నాము, యూనిఫామ్ ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా మొత్తం వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుని ఇచ్చేస్తున్నాం. దీనికి కూడా మీ అందరి సహకారం కావాలి. ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్కి దాతలు చాలామంది ఇచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ కృష్ణారెడ్డి గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారి సందేశాన్ని, వారి సంఘీభావాన్ని, మనం చేసే కార్యక్రమాల పట్ల వారి సంఘీభావాన్ని
తెలుపుతారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. రెడ్ క్రాస్ కావలి వారి ఆధ్వర్యంలో అధ్యక్షత వహించినటువంటి మిత్రులు డాక్టర్ రవికుమార్ గారు, రెడ్ క్రాస్ కావలి చైర్మన్ రవిప్రకాష్ గారు, జిల్లా చైర్మన్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర ట్రెజరర్ వెంకటేశ్వర రెడ్డి గారు, నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తూ డాక్టర్ గున్న శశిభూషణ్ గారు, పెద్దలు కావలి పెద్ద ఆయనగా పిలువబడే మా అన్న గోవిందరెడ్డి గారు, అదేవిధంగా కావలి ఉన్ని తెచ్చినటువంటి రెడ్ క్రాస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధికి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కావల్లో ఏర్పాటు చేయాలి. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అండగా మేమందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో కావలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి ఒక పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి సెంటర్స్ని విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా, అంటే దాదాపు 2000 మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరూ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. పూసిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు, ఏ కొద్ది పువ్వులకు అదృష్టం ఉంటుందని ఒక నానుడు ఉంది. అంటే అందరూ పుడతాం, కానీ పోయేటప్పుడు ఏది ఎత్తుకోపోం. ఈ లోపల కక్షలు, కార్పణ్యాలు, ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని తప్పులైనా పడతారు. కానీ దేవుడికి సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది. పోయేటప్పుడు కీర్తితో వెళ్ళాలి, ఎంతో కొంత మన మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ క్రాస్లో జాయిన్ కావటం, సభ్యులుగా టైం స్పెండ్ చేయటం. టైం అన్నిటికంటే వాల్యుబుల్, డబ్బు కంటే కూడా విలువైనది కాలం. అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్స్ అవసరం, చాలా మనోధైర్యం అవసరం, ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం. రేపటి రోజున మన జీవితం ఏమవుతుందో ఇప్పుడే వెనకేసుకుందాం పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టయాన్ని వెచ్చించి, అదేవిధంగా పాకెట్లో ఉండే మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చేయాలని తపన, ఏదో విధంగా ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన కావలి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్. ఇప్పుడే మహానుభావుడు హెన్రీ డోనాట్ గారికి మనం మాలేసుకున్నాం. ఎక్కడో స్విస్ దేశంలో 1863 సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఆయన ప్రారంభించాడని మొన్న ఎవరో చెప్పుకొచ్చారు. దేశాలు దాటి, ఖండాలు దాటి భారతదేశానికి ప్రవేశించి భారతదేశంలో ఉన్న కావలిని కూడా తులుపు తట్టి కావల్లో 1998లో మీరు దీన్ని స్థాపించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా దీన్ని రాజకీయాలకు దూరంగా ఒక సేవా సంస్థగా ఎల్లప్పుడూ కావలి ప్రజలకి, కావలితో పాటు మిగతా ఉండే ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండే సంస్థగా మీ కష్టం, మీ ఓర్పు, మీ నేర్పు, మీ ప్రతిభ అన్నీ క్రోడీకరించి ఈరోజు మీరు చూపించినటువంటి తపన, ఆ ప్రేమ ఆ బిల్డింగ్లో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని రాజకీయాలకు దూరంగా పెట్టండి. నేను కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా, ఇక్కడ రాజకీయాలు అనేది లేకుండా కావలికి సేవ చేస్తూ కావలి కీర్తి పతాకంలో రెడ్ క్రాస్ అనేది కూడా ఒకటి ఉంది. ఇది అందరికీ డోర్లు ఎప్పుడూ తెరిసే ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. సంస్థ వస్తే ఇప్పుడు దాకా నేను రెడ్ క్రాస్ నాకు కొంత దీని మీద అనుభవం తక్కువ. రెడ్ క్రాస్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంకు, ఆ బ్లడ్లో స్టోరేజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎవరికి ఏదైనా కావాలని స్పందిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం కంటే
లేదంటే ఇతర ఆర్గనైజేషన్ కంటే రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ని డొనేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో, వాళ్ళని కమ్యూనికేట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసి దాన్ని ప్రజలకు అందించి ప్రాణాలను రక్షించే దాంట్లో రెడ్ క్రాస్ చాలా గొప్పదిగా నా మనసులో ఉండింది. అయితే ఇప్పుడే నేను మిత్రులు శ్రీధర్ రెడ్డి గారితో అడిగినప్పుడు ఇది ఒకటే కాదు, ఇప్పుడు రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్ సంబంధించిన వాటిల్లో కూడా రెడ్ క్రాస్ పాల్గొనటం, ఇంకా మహిళల్లో అవేర్నెస్ తేవడానికి కుటుంబ మిషన్ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వాటిని కూడా ముందుకు తీసుకుపోవటం, ఇన్ని కూడా చేస్తున్న తరుణంలో ఈ తలసీమియా వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళని దాని మీద మొన్నటినే నేను డాక్టర్ రవికుమార్ గారు అసలు తలసీమియా అంటే ఏంటి అన్నప్పుడు జన్యుపన్నవారైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు యొక్క లోపం వల్ల పుట్టుకలో వచ్చే బిడ్డకు వచ్చే రెడ్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళకి రోజువారీ ఇంక్రీజ్ కావు. ఈ రెడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ లేకపోతే, రెడ్ సెల్స్ లేకపోతే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్స్ తగ్గి జబ్బులు ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ వచ్చి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ సెల్స్ అనేది ఎముకల నుంచి ఎక్కువగా తయారవ్వాలి. కాబట్టి వాళ్ళు ఆ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఈ బ్లడ్ సెల్స్ రెడ్ సెల్స్ పెరగవు. అందుకోసంగా ఇది కాస్ట్తో కూడుకుంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి 15 రోజులకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ బ్లడ్ ప్రతి నిత్యం ఎక్కిస్తున్నంతకాలం వాళ్ళు బతుకుతారు. ఏ ఒక్కరోజు బ్లడ్ ఎక్కిటంలో చూస్తే దాని ఎఫెక్ట్ ఒకటి, ఇది ఒక రకమైనటువంటి బాధ. ఈ డయాలసిస్ ఒకటి నిత్యం నిరంతరం కూడా డాక్టర్తో అనుసంధానంగా చేసుకుంటూ మళ్ళీ మల్టీవిటమిన్స్ని వాడుకుంటూ సప్లిమెంటరీస్ని వాడుకుంటూ నిరంతరం కూడా చేయాలి. ఆ తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా. బిడ్డల్ని పెంచి క్రమంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఉన్నాయి. మీ అందరికీ మేము అండగా ఉన్నాం. నేను కూడా ప్రభుత్వంతో దీనికి ఒక సంబంధించిన మెడికల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను. దీని మీద ఇంకా ఏదన్నా ఉంటే అసెంబ్లీలో కూడా చర్చించి దీనికి ఒక ఇంకా పరిష్కార మార్గానికి నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. నేను కావలి ఎమ్మెల్యేగా రాజకీయంగా పార్టీలో వచ్చినప్పటికి కూడా కావలి వాస్తవుడిగా కావలిని అభివృద్ధి చేయడం నా బాధ్యతగా, కావలి అభివృద్ధి పరమావదేవంగా భావించి ఈరోజు కావలి అభివృద్ధి అనేటువంటి ఒక దాన్ని నేను మోయాలి, దాన్ని తీసుకురావాలి, దాన్ని పరిష్కారం చేయాలి, కావలిని అభివృద్ధి చేయాలి. మన ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతాల కింద ఉండిపోయినాం. ఇప్పుడిప్పుడే వర్ష ప్రాంతాల మీద కాకుండా డ్యాముల మీద ఆధారపడి ఈరోజు పంటలు పండించుకునే దశకు వచ్చాం. కానీ మనం పొలాలు పెరగటం లేదు, మనుషులు పెరిగిపోతున్నారు. మనుషులు పెరిగే కొద్దీ మానవ యొక్క విలువలు తగ్గిపోతున్నాయి. మానవులు హ్యూమన్ రిసోర్సెస్ని ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎదగాలంటే డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలంటే ఏదో ఒక ప్రొఫెషన్లో రాణించాలి. అలా ప్రొఫెషన్లో రాణించిన రోజు ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయని ఒక ఆలోచనతో ఈరోజు కావలిని ఒక ఇండస్ట్రియల్ ప్రగతిలో తీసుకురావాలి. అదృష్టం కొద్దీ ఈరోజు మన కావలి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే ఈ రోజున కావలి కనకపట్నం కాబోతుందనే దానికి ఆ క్యాప్షన్కి ఈరోజు నిదర్శనంగా ఈరోజు మన కావలిలో ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తుంది, కోతబెట్ట దూరంలో రామాయపట్నం వచ్చింది, ఫిషింగ్ హార్బర్ వచ్చింది, నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే ట్రాక్ ఉంది. అదేవిధంగా నేషనల్కి అనుసంధానం చేసుకుంటూ కడప బెంగళూరు రోడ్డుగా ఈరోజు నామకరణం చేస్తూ కొత్త రోడ్డు వచ్చింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి దగ్గర ఈరోజు అగ్రికల్చర్గా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంత ప్రాంతం అంతా కూడా సింగిల్ ఎకరా కూడా ఖాళీ లేకుండా ఈరోజు పంటలు పండే దిశగా ఈరోజు మనకి ట్యాంక్స్ ద్వారా కానీ మేజర్ ఇరిగేషన్ ద్వారా సోమశిల ద్వారా కానీ మనకు నీళ్ళు వస్తున్నాయి. అన్ని రకాల వనరులు ఈరోజు కావలికి వనగుడితే ఇంకా లేనిది ఒకటి ఇండస్ట్రియల్ ప్రగతి. ఆ ఇండస్ట్రియల్ కూడా ఈరోజు కావలికి తీసుకురావాలన్న ఆలోచనతో అదృష్టం కొద్దీ ఈరోజు కావలికి ఇండోసెల్ కంపెనీ వచ్చింది. కావలి నియోజకవర్గంలో 4411 ఎకరాల భూమిని మనం ఈరోజు ఇండోసెల్ కంపెనీకి ఇస్తున్నాం. అంటే అది మనందరికి దృష్టిలో చూసేది ఒక సోలార్ కంపెనీ అనుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో సోలార్ ద్వారా సౌర విద్యుత్తుని మనం పెంచుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్స్ తగ్గిపోతున్నాయి, పెట్రోలియం తగ్గిపోతుంది, డీజిల్ తగ్గిపోతుంది, కాబట్టి గ్యాస్ తగ్గిపోతుంది. ఫ్యూచర్ అంతా కూడా సోలార్ సిస్టమ్. కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు సోలార్ని సేవ్ చేసుకునేటువంటి సిస్టాన్ని ఇండియాలో ఇప్పటికి డెవలప్ చేయలేదు, ఉండేది చైనా. అందుకనే చిన్న సోలార్ ప్యానల్, చిన్న సోలార్ లైట్ మనం వెలిగిస్తున్నామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడి నుంచి స్పేర్స్ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ యాక్సిలరీస్ అన్నిటిని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అసెంబుల్ చేసే కంపెనీలే ఉన్నాయి తప్ప ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు లేవనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా దేశంలో 3 ప్రాజెక్టులు తీసుకుంటే ఒకటి బీహార్కి, ఇంకోటి ఒరిస్సాకి, 3 మన కావల్లో ఉన్నటువంటి రామాయపట్నం ప్రాంతానికి ఈరోజు ఇవ్వటం జరిగింది.
8,500 ఎకరాల్లో ఈరోజు ఇండో సోలార్ కంపెనీ ఇక్కడే రా మెటీరియల్ తీసుకోవటం, ఇక్కడే బెంటనైట్ కావచ్చు, లేదా మెగ్నీషియం కావచ్చు, లేదంటే సిలికా కావచ్చు, లేదా క్వార్ట్జ్ కావచ్చు, మన సఫిషియెంట్ మెటీరియల్ కావాలి మన సరౌండింగ్లోనే మన జిల్లాలోనే ఉంది. అందుకని ఇక్కడే ఈ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తే ఎవ్రీ సోలార్కి సంబంధించినటువంటి రేపు ఫ్యూచర్లో కార్లు తయారు చేయబోయే సోలార్ కార్లు రాబోయే రోజులకు కూడా సరిపోయేటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి చిప్స్ను తయారు చేసే కంపెనీ దగ్గర నుంచి ఎవ్రీ ఐటమ్ ఈ కావలి ప్రాంతంలోనే ఏర్పాటు చేయబోతుంది. ప్రత్యక్షంగా 14,000 మంది, పరోక్షంగా అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ 35,000 మంది, దాదాపు 50,000 మంది ఎంప్లాయ్మెంట్తో 24,000 కోట్ల రూపాయలతో ఈరోజు కావలిలో మనకి సోలార్ కంపెనీ వస్తుంది. ఇంకొక స్టెప్ వేసాం. అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. స్వతంత్రం వచ్చి 1947 సంవత్సరం నుంచి నేటి మళ్ళా 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, పెత్తందారీ దేశంగా, ఈరోజు పెత్తందారీ దేశంగా మనం అభివర్ణించేది అమెరికానైతే ఆ అమెరికా ప్లేస్లో ఇండియా రావాలి. అటువంటి పట్టుతో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి ఇండియాని ప్రపంచ దేశానికే శాసించే స్థాయికి ఎదుగుదలగా తీసుకురావచ్చే విధంగా చూడటం 2047 సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర భారతదేశానికి ఒక మేక్ ఇన్ ఇండియాని తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన కావలి నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీ, భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ని, రిఫైనరీ ఇండస్ట్రీని కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో కావలిగా తీసుకురావడం కూడా జరుగుతుంది. అదంటూ జరిగిన నాడు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ కావలికి వస్తుంది. 1,00,000 కోట్లు అంటే 1,25,000 ఉద్యోగాలు, ఓన్లీ ప్రత్యక్ష ఉద్యోగాలు. ఇది ఒక కాస్మో నగరంగా మారిపోతుంది. అంటే అన్ని భాషలకు సంబంధించిన వ్యక్తులు ఈ ప్రాంతంలో నివసించేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. అందుకని నేను ఎమ్మెల్యేగా, కావలి కాపు కాసుకునే వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా, నా బాధ్యతగా ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి పుట్టి ఈరోజు నిరంతరం కావలిలో మీ అందరితో తిరుగుతూ, మీతో మమేకమవుతూ, మీతో కలిసిమెలిసి, మీ అందరి అండదండలతో ఏ రోజు ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా నా బాధ్యతగా కావాలని ఈరోజు బాగుపరచాలనేటువంటి దాంట్లో రాజకీయాలకు పక్కన పెట్టా, రాగద్వేషాలకు పక్కన పెట్టా. ఒకటి నా ఎయిమ్ ఎలక్షన్లో, నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తామో ముఖ్యం కాదు, బతికినంతకాలం హీరోగానే బతకాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు కావాలని అభివృద్ధి కోసం తపన పడుతున్నా. దీంట్లో విమర్శలు వచ్చినా, ప్రతి విమర్శలు వచ్చినా, పొగడుతలు వచ్చినా, పొగడుకు లొంగేది లేదు, విమర్శకి భయపడేది లేదు. ఒకే ఒక ధ్యేయం, ఈ కావలిని అభివృద్ధి చేయాలి. అందుకోసమే కావలికి 3 పక్కల రోడ్లు లేకపోతే రేపు ఫీజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత ప్రశాంతంగా ఉంది కావలి. ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు. ఇక్కడ ఎవరిని వచ్చినా కావలి ప్రజలు హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ భాష ప్రజలు వచ్చినా ఇక్కడ స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకి ప్రాబ్లం లేదు, రోడ్ల వ్యవస్థ ప్రాబ్లం లేదు. వీటన్నిటి సదుపాయాలను ఏర్పరిస్తే తప్ప ఇండస్ట్రీలు వచ్చే పరిస్థితి లేదు. నా ధ్యేయం, మీరిచ్చిన మీరు ఓటు అనేటువంటి ఓటు నాకేసి గెలిపిస్తే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ 5 నెలల కాలంలో నా ఒకే ఒక నా ధ్యేయం, ఈ యువత, మన కావలిలో ఉన్నటువంటి యువత నిర్వీర్యం కాకూడదు, ప్రతి యువత ఉద్యోగ రూపకల్పనలో కావాలనే ఆలోచనతోనే ఈ రోజున నేను ఈ రోడ్లు విస్తరణ చేసిన, కావలి ట్రంక్ రోడ్డును విస్తరణ చేయాలని సంకల్పం చేస్తే నేను, నా ఫ్యామిలీ, నా బిడ్డలు వచ్చి కావలిలో ట్రంక్ రోడ్లో వస్తువులు కొనరు. కానీ కొనేటటువంటి వాళ్ళు అందరూ కూడా కావలి ప్రజలు. 1,60,000 పాపులేషన్. కావలి నియోజకవర్గంలో 2,43,000 ఓటర్లు, అంటే 2,50,000 పాపులేషన్ ఉన్నటువంటి కావలి పట్టణం బేర్ చేయాలంటే ఈరోజు ఒక్కసారి మన కావలి ప్రముఖులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక్కసారి చెప్పాలి, అన్న కూడా ఉన్నాడు. నెల్లూరు టౌన్తో మన కావలిని కంపేర్ చేస్తే నెల్లూరు టౌన్లో ఉండేటువంటి రోడ్ల కంటే కావలి టౌన్లో ఉండే రోడ్డు చాలా విస్తారంగా ఉన్నటువంటి రోడ్డు. కానీ దురదృష్టం కొద్దీ ఈ రోజున అందరూ కూడా బొంకులు పెట్టి దాని తాటాకులతో కప్పి పంచలేసి కావలి ట్రంక్ రోడ్డు బ్యూటిఫికేషన్ నాశనం చేస్తున్నారు. స్ట్రీట్ వెండర్స్ బతకాలి, కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూడాలి. ఈరోజు ఫ్యామిలీతో భార్య భర్త ట్రంక్ రోడ్డు పోయి బండి మీద పోయి పార్క్ చేసే పరిస్థితి లేదు. కార్లు కొనుక్కున్న ఇళ్లలో పెట్టుకుని బళ్ళు మీద తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రియలిస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలకు సంబంధించిన ఇండస్ట్రీస్లో ఇక్కడికి ఎలా వస్తారని మనం అందరం ఆశిద్దాం. మన బిడ్డలు ఉద్యోగాలు కావాలంటే ఈరోజు మనం చీకటిని అనుభవిస్తే రేపు వెలుగు వస్తుంది. ఈ రేపటి వెలుగు కోసం ఈరోజు కొన్ని సమస్యలైనా ఎదుర్కొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కఠోరంగా నిర్ణయం తీసుకున్న కావలి విస్తరణలో భాగంగా ఈరోజు దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు రైల్వే వ్యవస్థ ఉంది. అదృష్టం కొద్దీ ఈ రోజున ఏఎం బేకరీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుకి ఎదురుగా ఫ్లైఓవర్ కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నాం. మానసాల దగ్గర బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఒక బ్రిడ్జి క్రాసింగ్ ఉంటే రేపు అన్ని బ్రిడ్జిలు క్రాసింగ్ జరగబోతున్నాయి. ఇవన్నీ జరిగితే వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు
ఇక్కడ సర్వేకి వస్తే ఇక్కడ ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ కావలి అంతమంది ఎంప్లాయ్మెంట్ని వస్తే ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఏంటి, వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఏంటి, కమ్యూనికేషన్ ఎట్టుంది, దేశ నలుమూలలో తిరగడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసగానే ఒక్కటే తీసుకొచ్చి 100 కోట్లు 1000 కోట్లు ఇక్కడ పెట్టరు. వీటన్నిటిని మౌలిక సదుపాయాలను లోకల్ ఎమ్మెల్యేగా చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధంగా మన ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా నిర్వీర్యమైపోతున్నారు. ఈ రోజున చదువుకున్న పిల్లలకి సరైనటువంటి ఉద్యోగాలు లేవు. కారణం మనందరం కూడా పుట్టిన కాడి నుంచి అందరు తల్లిదండ్రులు చెప్పేది గవర్నమెంట్ ఉద్యోగం. మనందరం కూడా ఆలోచించాలి. ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి ఉద్యోగస్తులు మొత్తం కలిపితే 8 లక్షల మంది. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ పూర్తయి లేదంటే ప్రొఫెషనల్ కోర్సులు పూర్తయి ప్రతి సంవత్సరం 8 లక్షల మంది అవుట్పుట్ బయటకు వస్తుంది. అంటే ఒక్క సంవత్సరం బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య సంవత్సరాన్ని రిటైర్మెంట్ అయ్యే వరకు ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రాదు. కాబట్టి అందరం పారిశ్రామికంగా పెంచాలి, ఎవరెవరు వ్యక్తిగతంగా పెరగాలి, ప్రొఫెషనల్గా పెరగాలి. అది పెరగాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈరోజు కావల్లో నా సొంత నిధులతో కావల్లో అతి తొందరలోనే ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నా. ఇక్కడి నుంచి కావలలో ఉన్నటువంటి రేపు రామాయపట్నం పోర్టులో కావచ్చు, లేదా ఇండోసెల్ కంపెనీలో కావచ్చు, లేదంటే బీపీసీఎల్లో కానీ, కృష్ణపట్నంలో కానీ, శ్రీ సిటీలో కానీ ఏ ఉద్యోగాలు కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తాను నా కంపెనీ సీఈఓగా. అతని డ్యూటీ అన్ని కంపెనీలు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీ ఏది కావాలందో అవన్నీ కూడా మనం ఇక్కడ మన విద్యార్థులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ట్యూటరే వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు. 3 నెలల 4 నెలల అన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం. దాని మీద ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా అట్లీస్ట్ కావలికి ఓటేసి నన్ను కావలి సేవకుడిగా నిలబెట్టిన కావలి నియోజకవర్గ ప్రజానికానికి సంవత్సరానికి 2000 మంది విద్యార్థులకైనా ఉద్యోగ రూపకల్పన చేస్తే నా జీవితానికి ఒక ధన్యం ఉంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేశానటువంటి సందర్భంలో అందరికి కూడా తెలియజేస్తూ ఈ కావలి మనది, ఈ కావలి బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే ఉద్దేశంతో కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో సేవ చేసేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్ క్రాస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి పతాకం చాలా గొప్పది. అటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఈరోజు శృంగేరి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి శారదా పీఠం, ఆ పీఠానికి సంబంధించిన 37వ పీఠాధిపతి గారు ఈరోజు కావలిలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఆహ్వానించడం జరిగింది. ఆ పనులు ఉన్నందువల్ల నేను అన్నను రిక్వెస్ట్ చేయడం జరిగింది, ముందుగా నాకు అవకాశం కల్పించమని. అన్నేదా భావించొద్దు. విద్యావేత్త, ఎమ్మెల్సీగా ఉన్నాడు, మీ సంస్థకు కూడా బాగా డోనారు, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు, శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. దయించి నాకు రిలీవ్ చేసే అవకాశాన్ని కల్పించని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్న దానికి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఎమ్మెల్యేగా కావలి కాపు కాసే వ్యక్తిగా మీ రెడ్ క్రాస్ సంస్థకి ఎల్లవేళలా నేను కూడా కాపు కాసుకుంటా. రాజకీయాలు అనేది రానియకుండా ఇప్పటి వరకు మీరు ఎంత నీట్గా పద్ధతిగా ఒక ప్రొఫెషన్గా నిర్వహించారో భవిష్యత్తులో కూడా మేము అందరం కూడా నిర్వహిద్దామని ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మరియు టీచర్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు, వారు మన కావలి రెడ్ క్రాస్కి వెనుదన్నుగా నిలబడి ఇప్పటిదాకా మనం ఎదగడానికి పూర్తి సహకారం అందించిన వ్యక్తి, వారి సందేశం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, ట్రెజరర్ వెంకటేశ్వర రెడ్డి గారు, అలానే ప్రధానంగా ఈ రెడ్ క్రాస్కి
మొదటి నుంచి కూడా సపోర్ట్గా ఉంటున్నటువంటి డాక్టర్ రవికుమార్ గారు, యశోవర్ధన్ గారు, అలానే కావలి రెడ్ క్రాస్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి రవిప్రకాష్ గారు, ప్రసన్నాంజనేయులు గారు, సుధీర్, అలానే నెల్లూరు జిల్లా మేనేజింగ్ కమిటీ ట్రెజరర్ సురేష్ జైన్ గారు, అలానే మల్లెడ్డి కోటారెడ్డి గారు, ఎంసీ మెంబర్ రాజేంద్ర గారు, ఇలా అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, మిగిలిన రెడ్ క్రాస్ మెంబర్లందరికీ కూడా నమస్కారం. సో మీ అందరికీ ఒక 2 మాటలు మాత్రమే చెప్తాను, ఇప్పటికే కాలాతీతమైంది. స్టేట్లో అంటే ప్రపంచంలో ఇంచుమించుగా అన్ని దేశాల్లో రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ఉన్నాయి. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నాయి. అలానే జిల్లాలలో కూడా ఇలాంటి సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ జిల్లా బ్రాంచెస్లో నెల్లూరు రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ఎక్కువగానే జరుగుతాయి. అలానే సబ్ బ్రాంచెస్కి వచ్చేటప్పటికి కావలి సబ్ బ్రాంచ్ మన స్టేట్లో కల్లా ఒక మంచి సబ్ బ్రాంచ్ అని చెప్పచ్చు. సో ఇన్ని యాక్టివిటీస్ జరగడం అన్నది ఎక్కడ కూడా ఉండదు. తలసేమియా యూనిట్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషించదగినటువంటి ఇష్యూ. ఎందుకంటే నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా యూనిట్ రన్ అవుతూ ఉంది. సుమారుగా 110 మంది పిల్లలకి రెగ్యులర్గా ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉన్నాము. వారందరికీ కూడా ఉచితంగా భోజనం కానీ మందులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలానే వాళ్ళల్లో కొంతమందికి 12 మంది చిన్నారులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించాం. అంటే ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సుమారుగా 40 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. వారందరూ కూడా పేదలు కాబట్టి అందరి సహకారంతో సుమారుగా 12 మంది పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి వారందరికీ కూడా మరొక జీవితాన్ని ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. అలా కావలి రెడ్ క్రాస్ కూడా ఈరోజు తలసేమియా యూనిట్ని స్టార్ట్ చేయడం, దీనికి కావాల్సినటువంటి సపోర్ట్ని నెల్లూరు రెడ్ క్రాస్ నుంచి వీళ్ళు దాన్ని సెట్ చేసుకునేంత వరకు, ఆ కార్యక్రమాన్ని యాజ్ యూజువల్గా రన్ చేసుకునేంత వరకు నెల్లూరు రెడ్ క్రాస్ నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది. కావలి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కానీ అలానే తలసేమియా సెంటర్ కానీ రెండూ కూడా అందరికీ ఆదర్శవంతంగా, ఈ రెండు కూడా ఫ్యూచర్లో ఒక మంచి ప్రాజెక్ట్స్గా కావల్లో ఇవన్నీ రెండు కూడా డెవలప్ అవుతాయని నమ్మకం ఉంది. అలానే కావల్లో ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. వాటన్నింటిలోకి బ్లడ్ సెంటర్ కానీ తలసేమియా సెంటర్ కానీ ఇవి ప్రజలకు అవసరమైనటువంటి యూనిట్స్ కాబట్టి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ కావలి సబ్ బ్రాంచ్కి కావాల్సినటువంటి సపోర్ట్ని తప్పకుండా చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ బ్లడ్ మోటివేటర్స్ కూడా సుమారుగా 70-80 సార్లు కూడా బ్లడ్ డొనేట్ చేసినటువంటి రక్తదాతలు ఈ బ్లడ్ సెంటర్లో చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా ఎవ్రీ ఇయర్ నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్లో వారందరినీ కూడా ఫెలిసిటేట్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బ్రాంచెస్ అన్నీ కూడా భారతదేశంలోనే ఈరోజు ఒక మంచి స్థాయికి ఎదుగుతూ ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం స్టేట్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్గా ఆయన వర్క్ చేయడమే. కోవిడ్ టైంలో అయితే ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ వల్ల అటు జిల్లా బ్రాంచ్లో కానీ కావలి సబ్ బ్రాంచ్లో కానీ చాలా యాక్టివిటీస్ చేయడం కూడా జరిగింది. సో తప్పకుండా భవిష్యత్తులో ఇలానే జిల్లా బ్రాంచ్ కానీ కావలి సబ్ బ్రాంచ్ కానీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత నేను ఎమ్మెల్యే గారు ఉంటారు అనుకున్నాను, బట్ ఆయన వెళ్ళిపోయారు. నాకు 4 o'clockకి నేను చెన్నై వెళ్ళాలి, అక్కడ చెన్నైకి చేరుకోవాలి, హాస్పిటల్లో ఒక వర్క్ ఉంది. సో స్టేట్ చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొంతమందికి ఫెలిసిటేషన్స్ ఉన్నాయి అంటే ట్రెజరర్ గారు శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆ ఫెలిసిటేషన్ చేస్తామని వారు మాట ఇచ్చినందువల్ల నేను మీ అందరితో పర్మిషన్ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి నెక్స్ట్ రవికుమార్ గారి పర్మిషన్తో నాకు వెళ్ళే అవకాశం ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, కాలాతీతమైంది కాబట్టి. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ రవి గారికి, అలానే రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సేదరెడ్డి గారికి, యశోవర్ధన్ రెడ్డి గారికి, డాక్టర్ యశోవర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన దాతలకు అందరికీ కూడా నా యొక్క అభినందనలండి. ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ యొక్క కావలి రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ అనేది ఒక డిస్టిక్ బ్రాంచ్ కన్నా పెద్దది. వాస్తవం చెప్పాలంటే రక్త నిల్వలు పట్టిక చూస్తే ప్రతిరోజు కూడా 3వ స్థానంలోనో 4వ స్థానంలోనో 2వ స్థానంలో ఇలా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒక చిన్న డిస్టిక్ బ్రాంచ్ని మించి ఇది చాలా యాక్టివిటీస్ పనిచేస్తుంది. అలానే నాకు తెలిసి వరకు రవిప్రకాష్ గారు దీనికోసం చాలా కష్టపడ్డారు. ఈ యొక్క రెడ్ క్రాస్ను డెవలప్ చేయడంలో మాకు 99 నుంచి పరిచయం ఆయనతో. అప్పటి నుంచి కూడా మేము రెడ్ క్రాస్లో యాక్టివ్గా చేస్తుండే వాళ్ళము. అప్పుడు మేము ఒంగోలు బ్రాంచ్లో మేము 99లో మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశాము. కానీ ఇప్పుడు ఇక్కడ 2004లో అంటే కనీసం ఒక 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆయన కూడా ఈరోజు ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయడం గొప్ప విషయము. ఈ మాకన్నా అంటే ఒంగోలుకు మించి ఈరోజు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 12 యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే మన రెడ్ క్రాస్ కావలి బ్రాంచ్కి ఇంకొంచెం ఊతం ఇవ్వడానికి కొంచెం ఎకనామికల్గా పుషప్ కావాలంటే మీరు కూడా ఒక జనరిక్ మెడికల్ షాప్ పెట్టండి. పెడితే ఒక 2 ఎంప్లాయీస్కు అవకాశం ఉంటుంది. అలానే పేద ప్రజలకు తక్కువ ధరలో ఈ యొక్క మందులు కూడా అందుబాటులో ఉంటాయి అనే ఉద్దేశంతో నేను సలహా ఇస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చినటువంటి కావలి రెడ్ క్రాస్ బ్రాంచ్ వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కావలి బ్లడ్ బ్యాంక్ విస్తృతమైన కార్యక్రమాలు చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా కూడా మనం అడిగిన చాలా ప్రొవిజన్స్ని కన్సిడర్ చేస్తాం. తప్పనిసరిగా మీ అవసరాలు కూడా తీరుస్తామని మన స్టేట్ చైర్మన్ గారు వచ్చున్నారు, శ్రీధర్ రెడ్డి గారు. వారి సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఈరోజు ఈ థాలసీమియా సెంటర్ అలాగే ఈ బ్లడ్ బ్యాంక్, కొత్తగా ఆధునీకరించిన బ్లడ్ బ్యాంక్ ఇనాగరేషన్కి విచ్చేసిన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు వెంకట కృష్ణారెడ్డి గారు చక్కటి సందేశం ఇచ్చారు. నిజంగా నేనున్న స్పీచ్ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్. అంత చాలా గొప్పగా సందేశం ఇవ్వటమే కాకుండా ఎంత ఇన్స్పైర్ చేశారు అందరినీ కూడా. మరి ఆయన ఉన్న కొద్దిసేపు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నిజంగా ఎంత ఇన్స్పైర్ చేసి ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే నేనున్నాను మీ అందరికని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు. అది నిజంగా రెడ్ క్రాస్కి ఒక శుభ పరిణామం. మరి ఈరోజు మరి దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత ఇక్కడ నేను వచ్చాను. మరి అప్పటికి ఇప్పటికీ కూడా ఇంత గొప్పగా భారతదేశంలోనే ఏ ఒక్క సబ్ బ్రాంచ్ కూడా ఇంత గొప్పగా మరి ఈ బిల్డింగ్స్ కానీ మరి ఇటువంటి బ్లడ్ సెంటర్స్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ లేవు. ఎందుకంటే నేను నేషనల్ మేనేజింగ్ కమిటీలో కూడా ఉన్నా. దేశం మొత్తం మీద 12 మంది నేషనల్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. అందులో పెద్ద వాళ్ళు ఆ 12 మంది కూడా చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ వైఫ్లు కానీ, తర్వాత లోక్సభ స్పీకర్ బ్రదరు, అట్లా మోడీ గారికి రైట్ హ్యాండ్ అయిన అట్లా అందరూ 12 మంది. నేను ఒక్కడనే కొంచెం చెప్పాలంటే చిన్న స్థాయి వ్యక్తిని. 12 మందిని దేశం మొత్తం మీద 12 మందిని ఎన్నుకుంటారు రెడ్ క్రాస్ నేషనల్ మేనేజింగ్ కమిటీ మెంబర్గా. నేను 2వ ఎన్నికయ్యాను. 2 సార్లు కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో నేను ఎన్నికయ్యాను. 12 మందిలో కూడా అత్యధిక ఓట్లు వచ్చినాయి. అందువల్ల నేను దేశం మొత్తం మీద కూడా తిరుగుతూ ఉంటాను, ఎంత బిజీ ప్రాక్టీస్ ఉన్నా కూడా. కానీ ఎక్కడ కూడా దేశంలో రెడ్ క్రాస్ పనిచేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది.
అలాగే జిల్లాల్లో తీసుకుంటే 2-3 జిల్లాలు మన దగ్గర గొప్పగా పనిచేస్తున్నాయి. నెల్లూరు, అట్లాగే ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, అట్లా 3-4 జిల్లాలు బాగా పనిచేస్తున్నాయి. మరి ఈ 26 జిల్లాల్లో కూడా జిల్లాకు పోటీగా మరి ఈ 3 జిల్లాల తర్వాత అత్యంత బాగా పనిచేసే ఒక జిల్లా స్థాయిలో సబ్ బ్రాంచ్ అయినా సరే జిల్లా స్థాయిలో పనిచేస్తుంది కావలి సబ్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. మరి నిజంగా దానికి రవిప్రకాష్ గారు కానివ్వండి, ఆ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఎంత గొప్పగా గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. అలాగే డాక్టర్ రవికుమార్ గారికి ప్రోత్సాహం కూడా దానికి ఆయన అడుగున కూడా అండగా నిలబడి ఆయన ఈరోజు నిలబడబట్టి ఈరోజు ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నాకు అర్థమవుతుంది ఎంత గొప్పగా ఉన్నాయంటే. మరి నిజంగా కూడా ఇంత గొప్పగా పనిచేస్తున్న నేను అబ్జర్వ్ చేస్తున్న గత దాదాపు 25-30 ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్న రవిప్రకాష్ గారు ఎంత గొప్ప సేవలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో వారిని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి 2019లో ఆయనకి ఎప్పుడు కూడా అవకాశం లభించలేదు. నేను స్టేట్ చైర్మన్ అయ్యే టైంలో రవిప్రకాష్ గారిని ప్రత్యేకంగా విజయవాడ పిలిపించి వారికి తగినంత ప్రోత్సాహం అందించి, ఎందుకంటే స్టేట్ చైర్మన్ అవటం అనేది నాలాంటి వ్యక్తికి అవకాశం లభించడం అనేది చాలా రేర్. ఎందుకంటే దేశం మొత్తం మీద స్టేట్ చైర్మన్లు ఎవరున్నారో మీరు తెలిసి ఆశ్చర్యపోతారు. దేశం మొత్తం మీద నార్త్ ఇండియాలో అయితే స్టేట్ చైర్మన్లు అంటే అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులే స్టేట్ చైర్మన్, హెల్త్ మినిస్టర్లు కొన్ని రాష్ట్రాల్లో స్టేట్ చైర్మన్, పక్కన తమిళనాడు చూస్తే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ స్టేట్ చైర్మన్, అంతకుముందు మనకు కూడా స్టేట్ చైర్మన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ఆ తర్వాత రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. అట్లా మామూలు వ్యక్తికి ఇటువంటి వాళ్ళు కాకుండా స్టేట్ చైర్మన్ అవ్వడం అనేది చాలా అరుదు. హర్యానాలో గవర్నరే స్టేట్ చైర్మన్ ప్లస్ ప్రెసిడెంట్ కూడా, గవర్నర్లు ప్రెసిడెంట్గా ఉంటారు, అక్కడ గవర్నరే స్టేట్ చైర్మన్ కూడా. సో అట్లా ఉన్న సందర్భాల్లో మరి 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ 2వ టర్మ్ కూడా నాకు స్టేట్ చైర్మన్ అవకాశం ఇచ్చారంటే అది నిజంగా గాడ్ గిఫ్ట్గానే నేను భావిస్తున్నాను. అప్పుడున్న గవర్నర్ గారు డాక్టర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, ఇది ఎందుకంటే ఎలక్టెడ్ పోస్టు, ఆయన ప్రత్యేకంగా పిలిచి నువ్వైతే బాగా పనిచేస్తావని చెప్పటం, మళ్ళీ 2వసారి కూడా పిలిచి 3 సంవత్సరాలు అయిపోయిన సారికి మరి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారంటే నాకు తెలుసు అందరినీ వెనకే ఉంటారని చెప్పేసి మళ్ళీ 2వసారి కూడా చేయటం జరిగింది. ఆయన నమ్మకానికి తగ్గట్టే మేమంతా కూడా నిజంగా దేశంలోనే, మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఇంక మళ్ళీ చెప్తే బాగుండదు, దేశంలోనే అన్ని బ్రాంచ్లకు ఉన్న కూడా అత్యుత్తమ సర్వీస్ చేసే బ్రాంచ్గా తీర్చిదిద్దాం. అలాగే ముఖ్యంగా మరి మీ కావలి బ్రాంచ్ చూస్తే ఇంత గొప్పగా అన్ని జిల్లాలు తిరుగుతున్నా కానీ అన్ని జిల్లాలు రోజు రిపోర్ట్స్ వస్తాయి, కానీ బ్లడ్ సేకరించే విషయంలో ఆల్మోస్ట్ 26 జిల్లాల్లో 3 జిల్లాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఉన్నాయి. సబ్ బ్రాంచ్ల్లో అయితే నెంబర్ 1 చెప్పవచ్చు మన కంట్రీలోనే. అలాగే జిల్లాల్లో పోటీ పడితే మాత్రం 4వ జిల్లా కింద వస్తుంది, అంత గొప్పగా పనిచేస్తున్నందుకు. అలాగే ఇంకా స్టేట్ నుంచి కూడా ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుంది. అలాగే మీ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన స్వయంగా 25 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఇవాళ సొంత జేబులోంచి ఇవ్వడం అనేది చాలా అరుదు. ఆయన సొంత డబ్బులు ఇచ్చి అక్కడ నెల్లూరు బ్లడ్ బ్యాంక్కి కానీ, నెల్లూరు బ్లడ్స్ వీటికి కానీ, రెడ్ క్రాస్ కానీ అనేక సేవలు అందిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అందుగురించే పార్టీలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా మంచి వ్యక్తులు రెడ్ క్రాస్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎందులో ఉన్నా సరే, రెడ్ క్రాస్ అంటేనే ఇంపార్షియాలిటీ, న్యూట్రాలిటీ అనేది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆ న్యూట్రాలిటీ, ఇంపార్షియాలిటీ అనేది ఎప్పటికీ మెయింటైన్ చేస్తాం. అలాగే మన స్టేట్ ట్రెజరర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, ఈయన కూడా నాకు క్లాస్మేట్, రూమ్మేట్ కూడా డెంటల్లో. ముఖ్యంగా అందరూ ఆత్మీయులే చుట్టూ ఉన్నారు. అంటే స్టేట్ చైర్మన్ అయ్యేప్పుడే అన్ని జిల్లాల నుంచి ఎక్కువ మందిని కూడా బాగా ఎవరెవరు పనిచేస్తారు, బాగా ఎవరెవరు అనేదాన్ని గుర్తించి అందరినీ కూడా ఆ రకంగా కలుపుకొచ్చి అప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి కూడా ఇంకా చేస్తున్నాం. ఇంకా కూడా మన కావలికి సంబంధించి ఇంకా ఏ రకమైన సర్వీసెస్ మీరు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకా కావలి అనేది ఆల్మోస్ట్ స్టేట్లో ఒక హబ్ లాగా తయారవుతుందని చెప్పేసి, ఇంకా ఫర్దర్గా కూడా రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఇంకా ఏదన్నా
ఈ సేవలు, నర్సింగ్ సేవల దగ్గర నుంచి ఇంకా అనేక రకాల ట్రైనింగ్స్ కానీ వీటన్నిటికీ కూడా మరి ఏ రకంగా ఏర్పాటు చేస్తారన్న స్టేట్ బ్రాంచ్ తప్పనిసరిగా సహాయం చేస్తుంది. ఎందుకంటే స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ కూడా శ్రీ ఏకే పరేడా గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్ అయ్యారు. ఆయన ఐఏఎస్, ఆయన జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఇవాళ రావాల్సింది కానీ ఆయన కొంచెం అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళారు. కాబట్టి మీ అందరికీ కూడా, ఎందుకంటే ఎక్కువ సమయం అయింది ఇప్పటికే, మీ అందరికీ కూడా ఎస్పెషల్ రవిప్రకాష్ గారు, మరి సుధీర్ నాయుడు గారు, ప్రసన్నాంజలి గారు, ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా, తర్వాత డోనర్స్, ముఖ్యంగా డోనర్స్ సహకారం లేనిదే ఏ ఒక్క బ్లడ్ బ్యాంక్, ఏ ఒక్క రెడ్ క్రాస్ బ్రాంచ్ కూడా పనిచేయదు. ఎందుకంటే దీనికి మూలం డోనర్సే. అటువంటి సేవలను కూడా గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. డోనర్సే మనకు రెడ్ క్రాస్కి మూల స్తంభం. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోత్సాహంతోనే రెడ్ క్రాస్ నడుస్తుంది. కాబట్టి మరింత వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ గొప్ప మనసుతో ఈరోజు మేమెంత పనిచేసినా సరే డోనర్ల సహకారం లేకపోతే రెడ్ క్రాస్ పనిచేయటం కష్టం. ఎందుకంటే ఈరోజు రెడ్ క్రాస్లో చేసిన సేవలు చాలా, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉందనుకోండి, చాలా నామినల్ ఛార్జెస్, తర్వాత వచ్చే దాంట్లో 30% గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలి, తలసీమియా వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ ఎక్కించాలి. మరి ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్తో పోటీ పడే పరిస్థితి లేదు. రెడ్ క్రాస్ ఇంత ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావు. ఇప్పుడు కావాలి బ్రాంచ్ ఉందనుకోండి, ఏది ఎక్విప్మెంటో లేకపోతే ఇంకోటో సాయం చేస్తాం. కానీ ఎవరైనా సరే కంట్రీ నుంచి కానీ మన స్టేట్ బ్రాంచ్ నుంచి డబ్బులుగా మాత్రం సాయం చేయరు ఎవరు కూడా. మాకు నేషనల్ హెడ్ క్వార్టర్స్ డబ్బులు ఇవ్వదు, అట్లా మేము జిల్లాలకు డబ్బులు ఇవ్వం, జిల్లాలు సబ్ బ్రాంచ్ డబ్బులు ఇవ్వం. కాబట్టి ఎవరికాళ్ళు స్వయంగా ఎదగాలి. కాబట్టి ఈ ఎదిగే క్రమంలో కావలిలో ఇంత గొప్పగా ఎదగడానికి కారణం మరి డోనర్సే. కాబట్టి వాళ్ళు డోనర్స్కి ఎప్పుడు కూడా రెడ్ క్రాస్ కృతజ్ఞతగా ఉంటుంది. ఆ డోనర్స్ కూడా మేమంతా కూడా గౌరవిస్తాం. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మేము పెద్ద మంచి డోనర్స్ కూడా, గవర్నర్ గోల్డ్ మెడల్స్ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఎస్పెషల్ కావలి సబ్ బ్రాంచ్ మిత్రులు అందరికీ కూడా, మెంబర్స్ అందరికీ కూడా, మన యశోవర్ధన్ గారు కూడా ఉన్నారు. ఈయన కూడా రెడ్ క్రాస్ చాలా గొప్పగా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆయన సహకారం అందిస్తున్నారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధికి మొత్తానికి కారకుడు అయిన డొనేషన్స్ అన్నీ ఆయన 90% ఆయనే డొనేషన్స్ తీసుకొస్తారు. చాలా నిడారంబరం కనిపిస్తారు. మన ఐసీఆర్సీ వాళ్ళు వచ్చినప్పుడు పరిచయం చేస్తే ఈయన బిల్డర్ అంటే, ఈయన రైతు అనుకున్నారు ఆయన చూసి. ఈయన బిల్డర్ అంటే ఎన్ని ఇళ్ళు కట్టారు అంటే 150 ఇళ్ళు కట్టారంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఎంత నిడారంబరంగా ఉంటారు, ఎంత డొనేషన్ ఇస్తారు. మన క్యాన్సర్ హాస్పిటల్కి వాళ్ళు కమిటీ మెంబరు, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఇచ్చారు. ప్రతిరోజు వాళ్ళ భోజనాలు పెడతారు. నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ ఉచిత భోజనాలు. ఆయనయే 10 రోజులు సంవత్సరంలో ఒక 10 వారియే ఉంటాయన్నమాట. అంత మా చైర్మన్ గారు జ్ఞాపికను అంతా చేస్తారు. డాక్టర్ ఎం రామస్వామి గారు 5 lakhs ఇచ్చారు. డాక్టర్ ఎం రామస్వామి గారు 5 lakhs ఇచ్చారు. డాక్టర్ శ్రీ బి శ్రీకాంత్ రెడ్డి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. కాటా శ్రీనివాసులు రెడ్డి 3,70,000. జనిగర్ల మహేంద్ర 3 లక్షల రూపాయలు. శ్రీ డి భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ సిఎల్ఎన్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు. శ్రీ కె శ్రీహర్ రెడ్డి గారు, పవన్. కలిక శ్రీహర్ రెడ్డి గారు.
డాక్టర్ బి సతీష్ గారు,
మన ఇండియన్ రెడ్ క్రాస్ తరపున అందులో మన కావలి పట్టణంలో ఇవాళ ఇలాంటి మంచి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. వేదిక నిందకు అలంకరించినటువంటి పెద్దలకి, వచ్చిన మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. సో తలసీమియా గురించి ఆల్మోస్ట్ ఇందాక మీరంతా వినే ఉంటారు. చాలా క్లుప్తంగా అన్నీ కూడా వివరంగా సార్ చెప్పడం జరిగింది. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చాలా సపోర్టివ్గా మాట్లాడారు. సో సార్ ఇందాక చెప్పిన మాటలో చాలా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయానికి దూరంగా ఉండి ఇదొక వాలంటీర్ సర్వీస్ లాగా చేస్తేనే మనం ఇట్స్ ఏ టీమ్ వర్క్. సో నాకు ఒక 3 years నుంచి కావలితో రిలేషన్ ఉంది. నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అవ్వకముందు వాలంటీర్గానే రెడ్ క్రాస్లోనే జాయిన్ అయ్యాను. ఈవెన్ మై హస్బెండ్ ఫస్ట్ తను ఎంబీబీఎస్లో చదివేక ముందు నుంచి కూడా ఇప్పుడు పల్మనాలజీ ఇస్తాను. ఇంతకుముందు సార్ ఎంబీబీఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా తను యాక్టివ్గా వర్క్ చేసేవాడు. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఒకటే చెప్పాడు, నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత మనం కావల్లో ఉంటాం, కావల్లో నువ్వు ఫస్ట్ చేయాల్సింది సర్వీసే రెడ్ క్రాస్కి అని చెప్పారు సార్. లేదు సార్, తను ఇప్పుడు కార్డియాలజీ చేస్తున్నారు సార్. ఈజ్ ఏ పల్మనాలజిస్ట్, ఇప్పుడు అపోలోలో చేస్తున్నారు సార్. నేను ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ దగ్గరే సార్, నేను ఇక్కడే ఉంటాను, ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఇది టీమ్ వర్క్. ఇంకో విషయం ఏంటంటే, మనకి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎలా బిలీవ్ చేస్తానంటే, పాంప్లెట్స్ ద్వారా కన్నా ఓరల్ పబ్లిసిటీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. సో ఇక్కడున్న వాళ్ళు ఈ తలసీమియానే కాదు, యాక్టివిటీస్ ఆఫ్ ద రెడ్ క్రాస్ గురించి మనము తెలుసుకోవాలి. మనం మోటివేషన్ చేసి చెప్పగలిగితే వాళ్ళు కూడా వేరే వాళ్ళని మోటివేట్ చేసేలాగా తయారు చేస్తే ఖచ్చితంగా మనం ఇంకా రెడ్ క్రాస్ని అభివృద్ధి చేయగలుగుతాము. ఈ తలసీమియా సెంటర్ని ఇవాళ నిజంగా ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనము ఎవరికైతే నీడీ ఉందో వాళ్ళని ఖచ్చితంగా సర్వ్ చేయాలి. ఇందాక మన రవిప్రకాష్ సార్ కూడా చెప్పారు ఏమని, మనం చేసే యాక్టివిటీస్ ఇవే కాదు, ఇంకా ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని. సో ఇక్కడ టీమ్ సేవియర్స్ కూడా ఇందాక ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మనకి ప్రతి దానిలో కూడా ఉంటుంది సార్. అంటే నేను వచ్చిన అప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేసిన, దే ఆర్ లైక్ ఏ బ్యాక్ బోన్. లిటరల్లీ ఏ యాక్టివిటీకైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఎనీ డాక్టర్కైనా అదర్ పీపుల్కైనా టీమ్ సపోర్ట్ లేకుండా మనం చేయలేము. దట్టు టీమ్ సేవియర్స్ సపోర్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి సార్ ఫ్యూచర్లో కూడా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.